ఇదే బాబా అండి. ఈరోజు మనము విజయలక్ష్మి నమో మెహర్ బాబాతో ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకున్నాము. బాబాని ఆహ్వానిస్తూ విజయలక్ష్మి. ఓకే అండి, సరే పాడనా? పాడండి పాడండి. అవతార్ మెహర్ బాబా की जय। नमो मेहर बाबा अवतार, नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार, नमो देव देवा। अपार दिव्या कृपा सागर, अपार दिव्या कृपा सागर। सकल चराचर जगदोद्धारा, सकल चराचर जगदोद्धारा। नमो मेहर बाबा अवतार, नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार, नमो देव देवा। जोहार श्री मेहर बाबा, जोहार श्री बाबा। महीने जने मानव रूपा, महीने जने मानव रूपा। यह परानंद जीवन मेवा, यह परानंद जीवन मेवा। भव भय भंजन परम पावन, भव भय भंजन परम पावन। नमो मेहर बाबा अवतार, नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार, नमो देव देवा। अज्ञानांधतांतमु చేసి, अज्ञानांधतांतमु చేసి। दिव्य विज्ञान दृष्टिन संगे, दिव्य विज्ञान दृष्टिन संगे। हरिषड्वर्गमुలంతరింపగా, హరిషడ్వర్గములంతరింపగా। అవ్యయమోషం అనుగ్రహింపుము, అవ్యయమోషం అనుగ్రహింపుము। नमो मेहर बाबा अवतार, नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार, नमो देव देवा। अवतार मेहर बाबा की जय। जय बाबा महारानी गाరు, జై బాబా, అందరికీ జై బాబా అండి. థ్యాంక్ యూ విజయలక్ష్మి. మళ్ళీ జై మనం బాబా. ద రియల్ ట్రెజర్ వాల్యూమ్ 7 నుంచి మనం మళ్ళీ మరికొన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాము. ఇది రుస్తం బి ఫలహాది, అక్కడ ట్రస్ట్ కాంపౌండ్లో ఉండేవాడు. ఆయన మండలి దగ్గర సేకరించిన విషయాలు ఏంటి, పలు ప్రశ్నలకు జవాబులు కానీ ఆయన అన్ని ఒక దగ్గర చేర్చి పుస్తకంలో రాశారు. అలాంటివి ఎన్నో వాల్యూమ్స్ ఉన్నాయి. ఇది లేటెస్ట్ వాల్యూమ్, లాస్ట్ అని కాదు, లేటెస్ట్ వాల్యూమ్. మాకరీ ఆఫ్ ద న్యూ లైఫ్. మాకరీ అంటే ఓ రకంగా చెప్పాలంటే యాక్షన్, అంటే అది స్టూపిడ్గా కనబడుతుంది లేదా ఇన్సల్టింగ్ అని చెప్పొచ్చు. ఈయన ఏమంటున్నారంటే మాకరీ ఆఫ్ ద న్యూ లైఫ్ అంటే న్యూ లైఫ్ని ఒక రకంగా ఇన్సల్ట్ చేసినట్టు, లేదా ఒక రకమైన యాక్షన్, స్టూపిడిటీ ఏదైనా అనుకోవచ్చు. 1990లో బాబా లవర్స్ అహ్మద్నగర్ సెంటర్లో డిసైడ్ చేశారు ఒక ప్రోగ్రామ్ని, ఈవెంట్ని ఆర్గనైజ్ చేద్దాము అని. వాళ్ళు దానికి ఏం పేరు పెట్టారంటే న్యూ లైఫ్ మార్చ్. బాబా న్యూ లైఫ్ స్టార్ట్ చేసింది 16th October 1949. దీన్ని పురస్కరించుకుని వాళ్ళు ఆ తేదీన అది పెట్టుకున్నారు ప్రోగ్రామ్. అప్పుడు దానికి బాబా ఓన్లీ సెలెక్టెడ్ మెంబర్స్ని మాత్రం తీసుకెళ్లారు. అది ఒక లైఫ్ ఆఫ్ హోప్లెస్నెస్, ఏ విధమైన హోప్ లేనటువంటి, ఆశ లేనటువంటి లైఫ్, నిరాశ జీవితం అది. తర్వాత హెల్ప్లెస్నెస్,
ఎవరి సహాయమో మనకు ఉండదు. హెల్ప్లెస్నెస్ అంటే మనం అసహాయులుగా ఉంటాము. భగవంతుడి మీద దృష్టి పెట్టి ఉంటాము. భగవంతుడు ఒక్కడు మాత్రమే. ఈ న్యూ లైఫ్ ఫేజ్లో బాబా ఒక కంపానియన్గానే రోల్ ప్లే చేశారు. భగవంతుడిగా ఎక్కడ కూడా తను రోల్ ప్లే చేసింది లేదు. సాధారణ మానవుడి లాగానే వీళ్ళందరితో ఉండి వీళ్ళందరూ అన్ని విధాల అందరితో పంచుకొని ఏమాత్రము దర్జా దర్పం లేకుండా ఆ మాటకు వస్తే ఎప్పుడూ బాబా అట్లా లేరు. భగవంతుడిగా కొంచెం ఒక 1% అయినా లేకుండా అలా జీవించారు బాబా. న్యూ లైఫ్ మార్చ్ బాబాది న్యూ లైఫ్ గుర్తు చేస్తూ, అయితే ఆ రోజు 16th అక్టోబర్న మార్చ్ పెట్టుకుందాము. ఒక మార్చ్ అంటే పాదయాత్ర లాంటిది పెట్టుకుందామని అనుకున్నారు. అక్కడ లోకల్ బాబా లవర్స్, కొంతమంది అవుట్ స్టేషన్ నుంచి వచ్చిన లవర్స్ అమ్మనగర్ సెంటర్లో గ్యాదర్ అయ్యి ట్రస్ట్ ఆఫీస్కి వస్తారు అందరూ. బాబా ఆరతి పాడిన తర్వాత మంచి బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత అందరికీ బ్రేక్ఫాస్ట్ ఇచ్చేవాళ్ళు. ఇక వాళ్ళు పాదయాత్రకి రెడీ అవుతారు. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఆమె దగ్గర ట్రస్టీస్లో ఒకళ్ళు ఎవరైనా సరే ఆ ప్రొసెషన్ని లీడ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, ఆయన బావూజీ దగ్గరికి వెళ్ళి ఫ్లాగ్ ఇచ్చి ఊపమంటాడు. బావూజీ తన ఆఫీస్ నుంచి బయటకు వచ్చి హెల్పర్స్ తోటి వరండాలో నుంచుని ఆ ప్రొసెషన్ వైపు చూస్తూ ప్రొసెషన్ ముందుకెళ్ళి వాళ్ళని ఫేస్ చేస్తూ 2 చేతులు పైకెత్తి అవతార్ మెహర్ బాబాకి జై అని 3 సార్లు అరవడం జరుగుతుంది. అప్పుడు ఈ ప్రొసెషన్ స్టార్ట్ అయ్యేది మార్చింగ్ చేస్తూ బాబా పాటలు పాడుతూ అంత దారంతా వెళ్ళేవాళ్ళు. అక్కడ అమ్మ దగ్గర స్ట్రీట్స్ అన్నీ పాస్ అవుతూ బాబా సమాధి వరకు వెళ్ళేవాళ్ళు. ఆ దారంతా కూడా వాళ్ళకి కూల్ డ్రింక్స్ ఇచ్చేవాళ్ళు, స్నాక్స్ ఇచ్చేవాళ్ళు. స్నాక్స్ ఎవరు సప్లై చేసేవాళ్ళు అంటే అహ్మద్ నగర్లో ఉన్న బాబా లవర్స్. వాళ్ళు ఎవరైతే ఈ ప్రొసెషన్లో పాల్గొన్నారో వాళ్ళు ఈ స్నాక్స్ అవి ప్రొవైడ్ చేయడానికి ఇష్టపడేవాళ్ళు. బాబా సమాధి వచ్చిన తర్వాత బాబా హారతి పాడేవాళ్ళు. హారతి అయిపోయిన తర్వాత అందరూ హాస్టల్ డీకి వెళ్ళి ఫ్రీ మీల్స్ పెడతారు. ఆ రోజున అది తినడం జరుగుతుంది. మీల్స్ అయిపోయిన తర్వాత బాబా లవర్స్ ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోవడం జరిగేది. ఒక సందర్భంలో ఒక ట్రస్టీ బాబాని అడగడం, బావుని ఫ్లాగ్ ఫ్లాగ్ ఊపమని చెప్తే అందరూ వెళ్ళిపోయిన తర్వాత బావూజీ కొంత సమయం ఉండి ప్రొసెషన్ అయిపోయిన తర్వాత మా వైపు తిరిగి సర్కాస్టిక్ అంటే వెక్కిరింతగా అన్నారు. వాళ్ళు కంప్లీట్ మాకరీ ఆఫ్ న్యూ లైఫ్ చేస్తున్నారు, అంటే కంప్లీట్గా ఇన్సల్ట్ చేస్తున్నారు న్యూ లైఫ్ని. మంచి బ్రేక్ఫాస్ట్ తింటారు, దారిలో అంతా కూడా తినడం జరుగుతుంది. మార్చ్ అంతా అయిపోయిన తర్వాత ఫ్రీ మీల్ దొరుకుతుంది వాళ్ళకి. ఈ రకంగా బాబాని గుర్తు చేసుకుంటూ ఇది బాబా న్యూ లైఫా అంటున్నారు. బాబాని ఈ రకంగా నాకు గుర్తు చేసుకునేది. అది న్యూ లైఫ్ కొన్ని పాలసీస్ పెట్టుకొని వీళ్ళు చేశారు. సఫరింగ్ ఫర్ బాబా అండ్ హిస్ కంపానియన్స్. అది ఎటువంటి న్యూ లైఫ్ అంటే అది బాబా స్వయంగా సఫర్ అయ్యారు, అందరు కంపానియన్స్ కూడా సఫర్ అయ్యారు. అటువంటి నిరాశ జీవితాన్ని వాళ్ళు గడిపారు. అక్కడ ఫుడ్ అంతా కూడా వాళ్ళు బెగ్ చేసుకుని తిన్నారు. తర్వాత ఏ కొంచెం దొరికిందో వాళ్ళకి అదే అందరూ షేర్ చేసుకుని తినేవాళ్ళు. వాళ్ళు ఎలిమెంట్స్ మనకి ఏదైతే ఉన్నాయో గాలి, వెలుతురు, నీరు, అగ్ని, ఇంకొకటి ఉంది. ఈ 5 ఎలిమెంట్స్ ద్వారా వాళ్ళు
అంటే ఆ ఆ ఎలిమెంట్స్ మధ్యనే నేచర్కి దగ్గరగా బ్రతికారు వాళ్ళు. కోల్డ్ ఉంటే కోల్డ్, రెయిన్ ఉంటే రెయిన్. అక్కడ నార్త్లో విపరీతంగా ఉండేది చలిను వర్షము, అయినా కూడా అటన్నిటికీ తట్టుకొని వాళ్ళు అలా జీవించారు. అది చాలా ఒక రకమైన చాలా విపరీతమైన సఫరింగ్ వాళ్ళు అనుభవించారు. ఇక్కడేమో బాబా లవర్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అది తిని తిని బ్రేక్ఫాస్ట్ తినేదంతా. బాబూజీ మళ్ళీ ఒక నిమిషం ఆగి అన్నారు కదా, ఆ ఒక రకమైన ఇన్సల్ట్ న్యూ లైఫ్ కి చేస్తున్నారు. బాబా ఈ న్యూ లైఫ్ మన కోసం సఫర్ అయ్యారు. న్యూ లైఫ్ లో ఏమైనా సఫరింగ్ ఉంది అంటే అది కేవలం మన కోసం. ఆ రోజు న్యూ లైఫ్ కి ఇలా మార్చింగ్ చేసే అంతా చేసే బదులు బాబా లవర్స్ అందరూ ఒక దగ్గర గ్యాదర్ అయ్యి ఎవరెవరు సెంటర్స్ లో వాళ్ళు ఆ బాబా ఇంటెన్సివ్ సఫరింగ్ ఎలా తీసుకున్నారో అలా న్యూ లైఫ్ గురించి చెప్పుకోవడము చేస్తే బాగుంటుంది. ఆయన ఎందుకు చేశారు? మన కోసం చేశారు. ఆ న్యూ లైఫ్ జీవించడం ద్వారా మనము ఎటువంటి బాధలు, ఎటువంటి పాలసీస్ పెట్టుకుని మనం ఇబ్బంది పడకుండా మన కోసం ఆయన ఆ న్యూ లైఫ్ అనేది చేశారు. అది కూడా మనం అంతా ఆ ప్రయాణము అంత ఎక్కువ ఉండదు మంది టు రీచ్ ద గోల్ ఆఫ్ గాడ్ రియలైజేషన్. భగవత్ సాక్షాత్కారం కోసం మన ప్రయాణాన్ని తగ్గించడానికి కూడా బాబా ఇవన్నీ చేశారు. ఈ ఇది ఇవన్నీ చెప్పిన తర్వాత, డిస్కస్ చేసిన తర్వాత మనము మనం ఎవరమైనా సరే ఏ రకంగా మనం ఉంటే బాగుంటుంది, ఏ రకంగా ఉంటే బాబాని ప్లీజ్ చేయగలము, ఏ రకంగా బ్రతికితే ఆ లైఫ్ బాగుంటుంది, ఎవరు ఎలా బాబా మనని బ్రతకమన్నారు అవన్నీ తెలుసుకుని వాటి గురించి మాట్లాడుకుంటే బాగుంటుంది. ఎవరెవరి సెంటర్లో వాళ్ళు ఇలా అందరూ ఒక దగ్గరికి వచ్చి మార్చ్ చేసే బదులు ఇలా 3 స్నాక్స్ తినేసి బ్రేక్ఫాస్ట్ తినేసి, అంటే బాబా అంతా సఫర్ అయ్యారు కదా, మనము ఈ రకంగా చేసుకోవడం కరెక్ట్ కాదు అని బాబూజీ అభిప్రాయం. అది బాబా న్యూ లైఫ్ గుర్తుపెట్టుకోవడానికి, ఇన్ మెమరీ ఆఫ్ బాబా న్యూ లైఫ్ ఈ రకంగా చేస్తే బాగుంటుంది బాబా లవర్స్ అని ఆయన అభిప్రాయం. అది ఒక సెలబ్రేషన్ కింద రాకూడదు, అది రిఫ్లెక్షన్ ఆఫ్ ద సఫరింగ్ కింద ఉండాలి. మన గురించి బాబా అంత శ్రమ పడ్డారు కదా, దాన్ని గుర్తు చేసుకుంటూ అదొక చిన్న సెలబ్రేషన్ లాగా మనము చేసుకోవాలి అని చెప్తున్నారు. అది మాకరీ ఆఫ్ ద న్యూ లైఫ్. ఇంకో దానికి వస్తే ఫ్రెండ్షిప్ విత్ ఫైర్. ఫైర్ తోటి ఫ్రెండ్షిప్ అనేది ఏంటి అసలు? ఒకసారి ఒక పిల్గ్రిమ్ ఇరిస్ని అడిగాడంట, ఏదైనా స్పిరిచువల్ ఇంపార్టెన్స్ ఉంది, సిగ్నిఫికెన్స్ ఉంది అంటే జొరాస్ట్రియన్ ప్రాక్టీస్, ఆ శాండిల్వుడ్ని అలా వెలిగిస్తూ ఉంటారు కదా ఫైర్ టెంపుల్స్లో, దానివల్ల ఏంటి అసలు అని అడగడం జరిగింది. బాబా దాని మీద ఏమైనా కమెంట్స్ చేశారా ఎప్పుడైనా అంటే ఈ విధంగా చెప్పాడు. జొరాస్ట్రియన్స్ వాళ్ళు ఫాలోవర్స్ ఆఫ్ జొరాస్టర్, వాళ్ళు వర్షిప్ చేసేదే ఫైర్ని. అందుకనే వాళ్ళ ప్లేస్ ఆఫ్ వర్షిప్లో ఫైర్ టెంపుల్ అంటారు దాన్ని, అక్కడ ఎప్పుడూ అగ్ని వెలుగుతూ ఉంటుంది. అక్కడ లోపల ఆ గుడిలో ఫైర్ టెంపుల్లో ఒక పెద్ద పాత్ర ఉంటుంది. ఆ పాత్రలో ఫైర్ ఎప్పుడు కూడా 24 hours బర్న్ అవుతూ ఉంటుంది. అది ఒక ప్రీస్టులు మాత్రమే, అంటే ఒక పూజారులు మాత్రమే వెలిగించడానికి వీలుంటుంది. అయితే ఈ అగైరీ అనేది ఎందుకు ఉంటుందో చాలా మంది జొరాస్ట్రియన్స్ కి తెలియదు అని చెప్తున్నారు. యాక్చువల్ వర్డ్ జొరాస్టర్ యూజ్ చేసింది ఏంటంటే ఐగేయారి. ఐగేయారి అగేయారి అంటే ఫ్రెండ్షిప్ విత్ ఫైర్.
ఈ ఫైర్ మనకేం తెలియజేస్తుందంటే మనలో ఆ బర్నింగ్ ఉంటుంది, లాంగింగ్ ఫర్ ద లవ్ ఆఫ్ గాడ్, అంటే భగవంతుడి కోసం ఉండేటువంటి తపనని ఈ ఫైర్ తోటి పోల్చారు. ఆయన ఎర్లియర్ ఫాలోవర్స్ ఎవరున్నారో, వాళ్ళు క్లోజ్ డిసైపుల్స్ ఎవరున్నారో వాళ్ళు ఇవన్నీ కూడా చేస్తూ ఉండేవాళ్ళు, ఈ కమాండ్ చేస్తూ ఉండేవాళ్ళు వీటిని. మొదట్లో ఫైర్ టెంపుల్స్ అసలు లేవు. ఆ టైం గడుస్తున్న కొద్దీ రిలీజన్ ఫామ్ అయిపోయింది, దాని గురించి అంతా చెప్పడాలేకపోయింది, ఆయన మెసేజ్ గురించి. అలా ప్రీస్ట్లు వాళ్ళకి అథారిటీ ఇచ్చారు, జనమంతా కూడా. వాళ్ళు చివరికి ఇలా కరప్ట్ చేస్తూ మెసేజెస్ అన్ని వాళ్ళ కన్వీనియన్స్ ప్రకారము అలా మార్చుకున్నారు. ఈ రకంగా వాళ్ళు రైట్స్, రిచువల్స్ అవన్నీ కూడా, అంటే ఒక పద్ధతులు అవన్నీ కూడా రిచువల్స్ మొదలుపెట్టారు. ఎందుకంటే ట్రూగా పర్సెప్ట్స్ భగవంతుడి ఆ కమాండ్లన్నీ కూడా భగవంతుడి చేయాలంటే దానికన్నా ఈ రైట్స్ అండ్ రిచువల్స్ పెట్టేస్తే అది ఈజీ కంపేర్ టు ఈ భగవంతుడి ఇచ్చిన కమాండ్స్కి. వాళ్ళు ఎక్కువ మంది ఫాలోవర్స్ రావడానికి ఈ రకమైన ఇది చేస్తూ ఉంటారు. ఇది అన్ని మతాల్లోనూ జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు భగవంతుడు వచ్చినా కూడా ఇలాంటిది జరగడం పరిపాటి. అంటే ఆయన ఏం చేయను, చెప్పిన దాని ప్రకారము వీళ్ళందరూ ఇలా మార్చుకుంటారు. అదే అలా ఆ రకంగా ఈ శాండిల్వుడ్ ని వెలిగించడం అనేది, తర్వాత ఈ మంట ఫైర్ కంటిన్యూస్ గా వెలుగుతూ ఉండేదానికి అది ఆ రకంగా మొదలైంది. నిజం చెప్పాలంటే ఆ ఫైర్ ఆఫ్ లాంగింగ్ అంటే మనకు ఉండేటువంటి ఆ తపన, జ్వాల అనేటువంటి తపన భగవంతుడి ప్రేమని ఆ భగవంతుడి ప్రేమని ఈ రకంగా వెలుగు మంటతోటి పోల్చారు. ఎవరైతే భగవత్ సాక్షాత్కారం కోరుకుంటారో వాళ్ళల్లో ఈ నిరంతరము కూడా ఈ ప్రేమ అనే జ్వాల వెలుగుతూనే ఉంటుంది. అది నిజమైన మీనింగ్ ఆఫ్ అయ్యగారి, అంటే ఆ వెలుగుతున్న మంటకి అది అర్థం. నిజానికి మన హృదయంలోనే, హృదయం అనే టెంపుల్లో భగవంతుడు ఉన్న దగ్గర మనకి ఆ లాంగింగ్ ఫర్ హిమ్ ఉంటుంది. లాంగింగ్ అంటే భగవంతుడి కోసం తపన. అది గాడ్ రియలైజేషన్ మనకి చేయడం కోసం పనికొస్తుంది. ఎక్స్టర్నల్ ప్రాక్టీసెస్ ఇంకా ఏమి మనని భగవంతుడి వైపుకి చేర్చవు, భగవంతుడి వైపుకి మనని, మన ప్రయాణాన్ని భగవంతుడి వైపుకి తీసుకొని వెళ్ళవు అనేది ఇక్కడ చెప్పడం జరిగింది. ఫ్రెండ్షిప్ అంటే ఈ రోజుల్లో కంపేర్ చేసుకుంటే మనం ఎక్కువ అది రైట్స్ కి, అంటే పద్ధతులకి, రిచువల్స్ కి మనం ఎక్కువ అది వాల్యూ ఇస్తున్నాం మనం. అది ఇక్కడ చెప్పే విషయం. ఇంకొకటి చిన్నది చెప్పుకొని మనం ఈ రోజుకి ముగించుకుందాం. ఇన్సిగ్నిఫికెంట్ మెటీరియలిస్టిక్ పొజిషన్స్ అంటే, ఇన్సిగ్నిఫికెంట్ అంటే ఏమాత్రం ప్రాముఖ్యత లేనటువంటి, మెటీరియలిస్టిక్ అంటే ఈ వస్తువుల మీద ఉన్నటువంటి నాది అనేటువంటి పొజిషన్, అంటే నాది అనేటువంటి ఫీలింగ్. మణి ఒకసారి షేర్ చేస్తూ స్టోరీస్ గురుప్రసాద్లో ఉన్నప్పుడు జరిగిన సంగతి మండలి హాల్లో ఆవిడ చెప్తూ ఉన్నారు. మెటీరియలిస్టిక్ పొజిషన్స్ అంటే ఇప్పుడే మనం అనుకున్నట్టుగా ఈ వస్తువుల మీద ఉండేటువంటి మనకి
కాంక్ష ఆకాంక్ష కానీ భ్రమ కానీ ఏదైనా సరే. స్కూల్ గోయింగ్ బాబు ఉన్నాడట. ఆయన ఎప్పుడు గురుప్రసాద్కి వచ్చి బాబా దర్శనం తీసుకుంటూ ఉండేవాడు. స్కూల్ యూనిఫామ్ తో వచ్చి స్కూల్ బ్యాగ్ కూడా తీసుకొని వచ్చేవాడట. ఈ అబ్బాయి వాళ్ళ ఫాదర్ వెరీ రిచ్, మంచి పెద్ద బంగ్లా ఉందంట పూనాలో. అబ్బాయి దానికి చాలా గర్వంగా ఫీల్ అయ్యాడు. పెద్ద బంగ్లాలో ఉంటున్నాం మేము. ఇక నానమ్మకుంది చూడు తొందరగా. అయితే ఒకరోజు బాబా ఆ బాబుని పిలిచి, నీకు డూ యూ లైక్ గోయింగ్ టు స్కూల్ అని అడుగుతారు. బాబా అంటే ఎస్ బాబా. బాబా నవ్వుతూ అన్నారంట, మంచి పని అది. నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి అని అడుగుతారు. జాగ్రఫీ అంటాడు ఆ బాబా. బాబా ఎక్సైటెడ్ గా ఆ బాబు అంక చూసి, డూ యూ హ్యావ్ యువర్ జాగ్రఫీ బుక్ విత్ యూ అని అడుగుతారు. అవును బాబా, అది నా ఫేవరెట్ సబ్జెక్ట్ కూడా అని బాబా అంటారు. నాకు కూడా అది ఫేవరెట్ సబ్జెక్ట్ అని. ఆ అబ్బాయి హ్యాపీగా రిప్లై ఇస్తాడు, అవును బాబా, నా బ్యాగ్ లో ఉంది బుక్ అని. బాబా అంటారు, తొందరగా తీసుకురా నా దగ్గరికి అని. నేను దాన్ని చూస్తాను అంటాడు. ఆ అబ్బాయి సంతోషంగా బాబాకి ఆ పుస్తకం చూపిస్తారు. బాబా అన్నారట, వరల్డ్ మ్యాప్ చూపించు ఇందులో అని. ఆ అబ్బాయి సెంటర్ పేజ్ ఓపెన్ చేసి అక్కడ ఉన్నటువంటి మ్యాప్ చూపించడం జరుగుతుంది. ఎన్నో స్క్వేర్ ఇంచెస్ లో ఉంటుంది ఆ పేజ్. బాబా అడుగుతానంటే ఇండియా ఎక్కడ ఉంది అని. ఆ అబ్బాయి ఒక చిన్న స్పాట్ ఎక్కడ ఉన్నదో చిన్న చుక్క లాంటిది చూపించి, అది 1 స్క్వేర్ లో ఉంది చూపించి బాబాకు చూపిస్తే బాబా నవ్వుతారు. నవ్వి పూనా ఎక్కడుంది చూపించమంటారు. ఇట్ వాస్ కాల్డ్ పునే అని. ఇప్పుడు ఇట్ వాస్ కాల్డ్ పూనా అప్పుడు. ఆ అబ్బాయి మళ్ళీ చూపించాడు, స్మాల్ డాట్ చూపించాడు మ్యాప్ మీద. వెరీ గుడ్ అని బాబా అన్నారట. వేర్ ఇస్ యువర్ ఫాదర్స్ బంగ్లో? బాబా వైపు ఆ అబ్బాయి ఇట్లా ఒక బ్లాంక్ లుక్ తోటి ఏమీ అర్థం కాకుండా అలా చూశాడు. మణి అప్పుడు ప్రొసీడ్ అయ్యి ముందుకు చెప్తుంది, బాబా ఏం చేస్తున్నాడంటే ఆ అబ్బాయికి చెప్పడం కాదు, అక్కడ ఉన్న వాళ్ళందరికీ, అబ్బాయికి ఒక్కడికే చెప్పడం కాదు, అక్కడ ఉన్న వాళ్ళందరికీ అర్థమయ్యేటట్టు ఏం చెప్పారంటే, ఎంత అంటే విలువ లేనటువంటి మెటీరియల్స్ పొజిషన్స్ ఎలా ఉంటాయి, ఒక కరెక్ట్ దృష్టితో చూస్తే ఆ కోణంలో దానికి ఏమీ అర్థం లేదు, వాటికి ఏమీ విలువ లేదు. మనీ కంటిన్యూ చేశారంటే అది టెంపరీ అని మనకి తెలిసినా కూడా, మనతో మనం ఏమీ తీసుకెళ్ళము అని తెలిసినా కూడా, అంటే చనిపోయినప్పుడు మనతో ఏమి రావని తెలిసినా కూడా మనము వాటి వైపు ఆకర్షితులం అవుతాము. మనము హ్యాపీగా ఫీల్ అవుతాము, అది నాది, నాకు సంబంధించింది అనుకున్నప్పుడు. అలానే అది పోయినప్పుడు మనం చాలా బాధపడతాము, అయ్యో నా వస్తువు పోయింది, అయ్యో నేను ఎప్పటిదో నా దగ్గర ఉంది ఎప్పటి నుంచో అని. దానికి ఏం విలువ లేకపోయినా మనం ఆ విలువను ఆపాదించుకొని, అది అందరికీ ఉన్నటువంటి అలవాటు. అది బాబా ఎవరైతే మొత్తం యూనివర్స్ని క్రియేట్ చేశారో, మన మధ్యకు వచ్చారో, మనని వీటన్నిటి నుంచి, ఈ బంధనాల నుంచి మనని దూరం చేయడానికి వచ్చారు. ఈ ఏమాత్రం విలువ లేనటువంటి ఈ నాది, నేను అనే పొజిషన్ లేని వాటి గురించి మనం అటాచ్మెంట్ పెట్టుకుంటున్నాము. ఇదంతా పైన ఉండేటువంటి ఆనందం ఎప్పుడు కూడా అది ఫేడ్ అవ్వదు. ఆ పైన ఉండే ఆనందాన్ని మనం పోగొట్టుకోవడానికి ఇష్టపడము. మనం ఎంత అదృష్టవంతులమో, బాబా మనని స్వయంగా భూమి మీదకి వచ్చి మనకి అన్నీ కూడా ఆయన తన పరిధిలోకి మనం తీసుకొని, మనకి చాలా విలువైనటువంటి నాది అనే గాడ్ రియలైజేషన్, భగవంతుడి గురించి చెప్పడము ఇవన్నీ చేశారు.
కానీ మనం తీసుకోవడానికి రెడీగా లేకపోతే ఏం లాభం? మనము దాని గురించి మనం రెడీగా ఉండకపోతే ఎలా? ఐ వాంట్ ఇట్ అని మనం అనుకున్నంత మాత్రాన గాడ్ రియలైజేషన్ దొరకదు. మన హృదయాన్ని మనం ఎప్పుడు తెరిచి ఉంచి ఇంకా ఎక్కువ ప్లేస్ బాబాకి ఇచ్చేటట్టు చూడాలి. ఎప్పుడైతే మన కోరికలు ఆ హృదయం నుంచి వెళ్ళిపోతాయో, ఆ హృదయంలో ఖాళీ ఉంటుందో, అప్పుడు మనకి గాడ్ రియలైజేషన్ జరుగుతుంది, బాబా దొరుకుతారు. అంటే మనము ఈ ఏమాత్రం విలువ లేనటువంటి నాది అనే కోరికల్ని చాలా వరకు మెటీరియల్స్ థింగ్స్ అన్ని పెట్టుకున్నాము. తర్వాత కోరికలు కూడా బోల్డంత స్థానం ఇచ్చేస్తాం మన హృదయంలో. ఇది ఈ కోరికలు పోవడం అనేది ఎలా జరుగుతుంది అంటే, మనం ఇంకా ఎక్కువ మన హృదయంలో బాబాని ప్రేమించడము. అది ఎంతవరకు జరగాలంటే హృదయం ఉప్పొంగిపోవాలి, ఏ మాత్రము స్థలం లేకుండా ఉంటుంది. అదొక్కటే మన కోరికలన్నింటినీ, ఆ ప్రేమ ఒక్కటే మన కోరికలన్నింటినీ కూడా తీసేస్తుంది. ఆ బాబానే మనకి సర్వస్వం అనే విషయం కూడా తెలుస్తుంది ఎప్పటికీ, ఫర్ ఎవర్. అది విలువ కట్టలేని పొజిషన్ మనతో ఉండిపోతుంది ఎప్పటికి కూడా. అంటే ఆ విలువ కట్టలేని ఈ నాది అనేటువంటి భావన ఎప్పటికీ మనలో ఉండిపోతుంది. అది బాబాకు సంబంధించింది కాబట్టి మనతో పాటు అన్ని సమయాల్లో అది ఉంటుంది. జై బాబాని. ఇంతటితో ఈరోజు ముగించుకున్నాము. ఇప్పుడు వైదేహ గారు మీరు బాబాకి ఆరతి ఇవ్వండి. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय. మనసు హారతి దే, మనసు హారతి దే, మనసు హారతి దే, మహిమాన్విత మంగళ చరణ మేహరు బాబా ప్రేమమయా. నీవే మాకు సర్వమయా. మనసు హారతి దే, మనసు హారతి దే, శ్రీకరమౌని సుందర రూపం, శుభకరమౌ ఆనంద స్వరూపం, విమల దయాగుణ ప్రేమ స్వరూపం, విమల దయాగుణ ప్రేమ స్వరూపం, నిరుపమ తేజో విలసిత సత్య స్వరూపం మేహరు బాబా ప్రేమమయా. నీవే మాకు సర్వమయా. మనసు హారతి దే, మనసు హారతి దే, మనసు హారతి దే, మహిమాన్విత మంగళ చరణ మేహరు బాబా ప్రేమమయా. నీవే మాకు సర్వమయా. నీ సేవే మాకిహమో పరమో, నిన్ను సేవించే జన్మే ధన్యం. నీ చరణములే శరణం శరణం, నీ చరణములే శరణం శరణం, జీవిత పరమావధి నీ సన్నిధి కాదా మేహరు బాబా ప్రేమమయా. నీవే మాకు సర్వమయా. మనసు హారతి దే, మనసు హారతి దే, మనసు హారతి దే, మహిమాన్విత మంగళ చరణ మేహరు బాబా ప్రేమమయా.
నీవే మాకు సర్వమయా. పానస చోరా మదికై కోరా శాశ్వతమౌని దరిరా నీరా. అంజలితో మా మనసులు నీకు, అంజలితో మా మనసులు నీకు హారతి చేసాము నేడు మౌన స్వరూపా. మేహరు బాబా ప్రేమమయా, నీవే మాకు సర్వమయా. మనసు హారతిదే, మనసు హారతిదే, మనసు హారతిదే మహిమాన్విత మంగళ చరణా. మేహరు బాబా ప్రేమమయా, నీవే మాకు సర్వమయా. అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా అండి అందరికి. జై బాబా అండి. గారు చక్కటి జై హారతి బాబా తోటి చాలా చక్కగా హారతి చేశారు మీరు. దాంతో ఈ రోజు ప్రోగ్రాం ముగిసింది. బాబాకి మరొకసారి మనం ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు. మళ్ళీ సోమవారం అందరం ఇదే టైం కలుసుకున్నాం. అందరికీ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. జై జై బాబా బాబా. అండి అందరికి జై బాబా. అందరూ బాబా జై అండి. మహేష్ బాబా అండి. జై బాబా, జై బాబా. జై బాబా. జై బాబా అండి అందరికి జై మెహర్ బాబా.